బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. 48 నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేలుకొని తమ తమ పాఠ్యాంశాలను అధ్యయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కానీ పెద్దల మాటను ఈ విషయంలో చాలామంది పిల్లలు పెడచెవిన పెడతారు. ఇందులోని వాస్తవం ఏమిటంటే, ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటి పట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధన సంస్థ విద్యలో వెనుకబడడంపై అధ్యయనం జరిపి అలాంటి విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్ధారించారు. సూర్యోదయానికి 48 నిమిషాలకు ముందు బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతుంది. ఈ సమయాన్ని సరస్వతీ యానం అని కూడా అంటారు. బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్టే స్వాస్థారక్షార్థ మయూషః తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుణ్ణి స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్, సర్వ సంపదలు, సుఖశాంతులు లభిస్తాయి.